వీకోటలో బ్రహ్మకుమారి సంస్థ ముసుగులో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని హైదరాబాద్కు చెందిన నిరాకర్ శివపార్వతమ్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ మంజుల కోరారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వీకోట మండలం ముదరం దొడ్డిలో ఉన్న బ్రహ్మకుమారిస్ కేంద్రంలో జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి మహిళల జీవితాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన బ్రహ్మకుమారి శివజ్యోతిపై జనార్దన్ రెడ్డి బెదిరిస్తున్నాడని, అతని అరాచకాలు బయటకు పొక్కకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని ఆరోపించారు. దీనిపై శివజ్యోతి వీకోట పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం విచారించలేదని తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ జరిపించాలని, బ్రహ్మకుమారిస్లో జరుగుతున్న అరాచకాలను వెలుగులోకి తీసుకురావాలని విన్నవించారు. ఈ సమావేశంలో సదరు సంస్థ ప్రతినిధులు సువర్ణ, పద్మశ్రీ, నాగలక్ష్మి, రాజేశ్వరి, లీలావతి, సావిత్రి, సోమశేఖర్, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ ట్రస్ట్ లో సేవలను అందిస్తూ ఉన్నాము. శివుడి యొక్క సేవలో శివుడి యొక్క జ్ఞానము మాకు చాలా బాగా నచ్చింది. అనేక మందికి కూడా తెలియజేయాలని ఈ ట్రస్ట్ లో మేము సమర్పితమై 25 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నాను. అయితే ఈ జనార్దన్ అన్నయ్య అనేతను వెంకటగిరి కోటలోను మాకు సేవ చేసేవాళ్ళు ఎవరు లేరమ్మా, మీరు కూడా సేవ చేద్దరు కానీ రండి అంటే మేము నమ్మి వచ్చాము. శివుడి సేవ అంటే వచ్చిన తర్వాత కొన్నాళ్ళు కలిసి సేవ చేశాము. సేవ చేసిన తర్వాత బాగానే ఉన్నాము. తర్వాత ఒక చిన్నపిల్లని తీసుకొచ్చాడు మా దగ్గరికి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని నా దగ్గర పెట్టుకోమంటాడు. పెట్టుకున్న తర్వాత అతను ఏం చేస్తాడంటే నా దగ్గర ఉంచాడు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అతనికి ఇష్టమైన కాడికి కట్ట తీసుకువెళ్తాడు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే ఆ పాప వయసు ఒక 8 సంవత్సరాలు అన్నమాట. ఆ పాపని అతను అత్యాచారం చేయబోయాడు. అది నేను రియల్ గా చూసి ఖండించి అతన్ని చాలా తిట్టి బయటికి గెంటేసిన తర్వాత ఏం చేశాడంటే నేను అమ్మాయిని తీసుకువెళ్ళి ఆ పాపకి నేను లేపు చెప్దామంటే మత్తులో ఉంది. ఆ పాపకు మందు ఇచ్చేసాడు అనమాట. మళ్ళీ తర్వాత అమ్మాయి మేలుకున్న తర్వాత అమ్మ నీ పైన ఇలా చేయబోయాడమ్మా, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, వీళ్ళని నమ్మి నువ్వు రావద్దు అని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పి వాళ్ళ బంధువులందరికీ కూడా చెప్పాను. ఒక ఆడపిల్ల కదా జీవితం మీద, చిన్న పిల్ల మీద అత్యాచారం చేయబోయాడమ్మ, ఇలా కాబంధుడు, మీరు జాగ్రత్తగా మీ పాపను చూసుకోండి నేను చెప్పి అందరికీ చెప్పాను అనమాట. ఎందుకంటే ఈ విషయం తెలియకపోతే మళ్ళీ వేరే ఆడపిల్లని చేస్తాడేమో. అప్పటి నుంచి అతనికి బయటికి గెంటేసిన తర్వాత అతను ఏం చేశాడు, అప్పటి నుంచి కక్ష కట్టి ఈ వీకోట వదిలిపెట్టి నువ్వు వెళ్ళకపోతే కుదరదని నా పైన దౌర్జన్యం చేశాడు. తర్వాత హెరాస్మెంట్ చేశాడు అనమాట. నువ్వు వెళ్ళకపోతే నేను వ్యాన్ పెట్టి బుద్ధి చంపేస్తాను, లేకపోతే నేను ఇంకా ఎక్కువగా మాట్లాడితే నువ్వే వ్యభిచారం చేస్తున్నావని ప్రతి ఊరికి వెళ్ళి అందరికీ ప్రచారం చేసి చెప్తున్నాడు. నేను ఎక్కడికైనా వెళ్ళి జ్ఞానం చెప్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నేను కొత్తగా ఆశ్రమం ఒకటి కడుతున్నాము భగవంతుడి సేవకు వచ్చి, ఆ ఆశ్రమం కడతాంటే ఎక్కడి నుంచి మేస్త్రీలు వచ్చి వర్క్ చేస్తున్నారు. ఆ మేస్త్రీలతోటి, కార్పెంటర్లతోటి, కరెంటు వాళ్ళతో వ్యభిచారం చేస్తుందని ప్రచారం చేస్తున్నాడు. ఈ ప్రచారం నేను తట్టుకోలేక ఊరు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగలేదు. అతను డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కొనేస్తున్నాడు. అతను డబ్బు ఉంది, నా దగ్గర ఏమీ లేదు, భగవంతుడి సేవకు వచ్చిందని. అలాగాని నేను పెద్దవాళ్ళకి లీలాదేంజి వాళ్ళకి చెప్పాను. చెబితే అవన్నీ పట్టించుకోకూడదమ్మా, నువ్వు ముందుకెళ్ళిపోవాలని అతనికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ చూసి ఇంకా ఎక్కువైపోతుంది రోజుకి. నువ్వు వెళ్ళలేదంటే నేను చంపేస్తానని ప్రతిరోజు నాకు హెరాస్మెంట్. ఎలాంటి హెరాస్మెంట్, రోజుకొక కొత్త టాపిక్ తయారు చేసి జనాల్లోకి వెళ్ళి నా గురించి చెప్తున్నాడు. నేను ఒక ఆడపిల్ల, నేను ఎలా బతుకుతాను సమాజంలో? వ్యభిచారం చేసి ఏ ఆడపిల్ల తట్టుకుంటుందో చెప్పండి. పోనీ నేను వచ్చింది పవిత్ర జీవితాన్ని గడపడానికి, నన్ను పవిత్ర జీవితం గడపనివ్వట్లేదు, నన్ను సేవ చేయనివ్వట్లేదు. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎవరు నాకు సపోర్ట్ రావట్లేదు. ఏమంటే అతను డబ్బులు ఇస్తాడు. మళ్ళీ వాళ్ళ అక్క మైదుకూరులో ఉంది పద్మక్క అని, ఆమె కూడా బ్రహ్మకుమారి. ఆమె అయితే నేను వచ్చినట్టు 2 నిమిషాల్లో ఖాళీ చేయించి తరిమేస్తాను అని అతనికి సపోర్ట్ చేస్తుంది. కాదమ్మ ఇలా చేస్తున్నాడు కాదని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే బెంగళూరులో కూడా పంచాయతీ అయింది, ఒక అమ్మాయిని గర్భవతిని చేశాడు. అక్కడ వాళ్ళు కూడా జోన్ లో కూడా పంచాయతీ పెట్టారు. అన్ని జరిగినాయి, అన్ని కూడా పెద్దవాళ్ళకు కూడా తెలిసి అతనికి సపోర్ట్ చేస్తా ఉంటే భగవంతుడి సేవకు వచ్చి ఆ ఆశ్రమం కడతాంటే ఎక్కడి నుంచి మేస్త్రీలు వచ్చి వర్క్ చేస్తున్నారు. ఆ మేస్త్రీలతోటి, కార్పెంటర్లతోటి, కరెంటు వాళ్ళతో వ్యభిచారం చేస్తుందని ప్రచారం చేస్తున్నాడు. ఈ ప్రచారం నేను తట్టుకోలేక ఊరు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగలేదు. అతను డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కొనేస్తున్నాడు.